హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఇదైతే ఫ్రైడే లాగండి, అంటే గురువారం నైట్ నేను కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి స్టవ్ దగ్గర అలా ముగ్గునైతే పెట్టుకున్నా అండి. అంటే గురువారం చికెన్ తీసుకొచ్చారు మా వారు. అన్ని సామాన్లన్నీ నీట్గా కడిగేసి స్టవ్ గట్టు అంత కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా అండి. ఇదైతే ఫ్రైడే మార్నింగు 4:30కే నిద్ర లేచాను. కొంచెం బయట వెళ్ళే పని ఉంది అని చెప్పి ఎర్లీగానే లేసా అండి. అంటే బాబు స్కూల్కి వెళ్ళాలి, మరి టైం సరిపోదు కదండి. లేగానే ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటా అండి. గోడలు అవన్నీ అలా ఉన్నాయి ఏంటా అని చెప్పి ఆశ్చర్యపోవద్దు. చాలా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అలా అది రాలుతూ ఉంటుందండి, సిమెంట్ అది. అదే కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. హౌసు నాకైతే నచ్చింది. సో ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకున్న తర్వాత ఇంటి ముందు కూడా అయితే నీట్గా ఊడ్చేస్తా అండి. మంగళవారం శుక్రవారం అయితే 6 ఇంటి ముందు అయితే ముగ్గునైతే పెట్టుకుంటాను. కొంచెం ఎర్లీగా లేసైనా సరే మొత్తం నీట్గా ఊడ్చుకున్న తర్వాత ఇక్కడ మొక్కలకైతే నీళ్లు పోసి ఆ తర్వాత మాపు పెడతా అండి. ఎందుకంటే మొక్కల్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదా, అందుకని చెప్పి ముందు వాటరింగ్ చేసిన తర్వాత మాపు పెట్టుకున్నామంటే ఆ వాటర్ కూడా నీట్గా చేస్తానండి. అందుకని చెప్పి మొక్కలకి నీళ్ళు వేసాకే మాపు పెడతాను. వెంటనే ముగ్గు కూడా పెట్టేస్తా అండి. తడి ఆరిపోయిందంటే ఈ ముగ్గు అనేది సరిగా పడదన్నమాట. ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత మంగళవారం శుక్రవారం అయితే 6 లోపలే పెట్టేస్తా అండి ముగ్గుని. గుమ్మాలకి పసుపు కుంకుమ మాత్రం స్నానం చేశాకే రాస్తాను. ఇంట్లోకి వచ్చేసి కొంచెం కళ్ళుపు అలాగే నిమ్మకాయ అయితే పిండి ఇల్లంతా నీట్గా మాపెట్టుకున్నా అండి. పైగా ముందు రోజు మా వారు చికెన్ తీసుకొచ్చారు కదా, ఇంకా చూడండి నాకైతే దాన్ని రుద్ది తుడిచాను ఇల్లునైతే. నాకు ఎందుకో నాన్ వెజ్ ఇష్టం ఉండదు, మా వారికి అయితే ఎక్కువ నాన్ వెజే కావాలి. ఇల్లంతా నీట్గా మాపెట్టుకొని వాష్రూమ్స్ కూడా అప్పుడే క్లీన్ చేస్తా అండి. అంటే మాకు బాల్కనీ ఉండదు. మాపెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని వాష్ ఏరియాల్లో వేసేసి ఒకేసారి అవి కూడా క్లీన్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా రాత్రి సామాన్లు సర్దుతూ ఉన్నా అండి. ఇవి నీట్గా సర్దేసుకున్నామంటే స్టవ్ గట్ అనేది కొంచెం ఖాళీ అయిపోతుంది కదండి, అప్పుడు ఈ స్టాండ్ తీసి కింద పెట్టేయచ్చు. అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా స్నానం చేసి వచ్చాక వెంటనే ధూపం అయితే వేస్తున్నా అండి. అప్పటికి టైము 6:30 అయింది. ఇల్లు మొత్తం నీట్గా ఆ ధూపం అయితే వేసాను. అది పెట్టేసి వచ్చా అండి. కొబ్బరి చిప్ప పెట్టి దాంట్లో ఆవు పిడక అయితే వేశాను. ఈరోజు ఆవు పిడకతో ధూపం వేసా అండి. ఇదైతే ముందు రోజు చేసిన పూజ ఉంటుంది కదండి, ఆ పూలు అవంతా తీసేసి ఆ తర్వాత అయితే ఆ ప్లేట్స్ అవంతా నేను ఏ రోజు దేవుడి సామాన్లు ఆ రోజే కడిగేస్తానండి. క్లాత్తో తుడిచిపెట్టడం అట్లంతా ఏముండదు, ఎందుకంటే జిడ్డుగా ఉంటాయా, నాకు నచ్చదు. అందుకని చెప్పి డైలీ పూజా సామాన్లను అయితే తీస్తాం కదా మందిరంలోంచి బయటికి, వెంటనే వాటిని అయితే కడిగి పెట్టేసి ఇంకా ఇల్లంతా అయితే నీట్గా ఆవు పిడకతో కదండి, పొగ అయితే బాగా వచ్చింది. కొంచెమే వేసా సాంబ్రాణి, ఆవు పిడక ఎక్కువ వేసాను. మొత్తం ఇల్లంతా నీట్గా ధూపం వేసుకున్నాక ఎంత హాయిగానూ ఉందండి. ఇక్కడైతే ఇంకా గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ అలాగే బియ్యం పిండితో బొట్లు అయితే పెట్టండి. స్టవ్ మొత్తం రుద్దేనండి, ఎందుకంటే వంట అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు అది మొత్తం పోతుంది కదా, అప్పుడు బాధగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఎక్కువ రుద్దేయకుండా కొంచెం పసుపు రాసి కుంకుమ అయితే పెడతాను, అలాగే రోలుకి. ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా శుక్రవారం మంగళవారం డైలీ కాదులేండి, ఆ 2 డేసే కింద పసుపు రాసి దానిపైన బియ్యం పిండితో అయితే ముగ్గును వేసి ఫస్ట్ తులసమ్మ దగ్గరే దీపం పెడతా అండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టి అప్పుడు ఆ గుమ్మం దగ్గర అయితే అగరబత్తి వెలిగించి పెడతాను. అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజనైతే చేసుకుంటా అండి. ఇదిగోండి స్టవ్ కూడా ఇలా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టాను, అలాగే రోలుకి కూడా. సో అంతేకాని రోలు మొత్తం పసుపు రాసేసి కుంకుమ పెట్టి ఏదో యూట్యూబ్లో వీడియోస్ కోసం అలా అంతా ఏముండదండి. నేను డైలీ ఇంతకుముందు ఎలా చేస్తున్నానో ఇప్పుడు అంతే. నా పూజ కూడా భయంకరంగా ఏముండవండి, సింపుల్గా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మరి టైము అన్నీ చూసుకోవాలి కదండి, ఇంకా పూజే చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు కదా, ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. నా మనసుకు నచ్చినట్టుగా నాకు తెలిసినంతలో ఇలా సింపుల్గా చేసుకుంటాను. శుక్రవారం అయితే మాత్రం ఒక మూర మల్లెపూలు కానీ విరజాజులు కానీ తెస్తా అండి. మోరే 25 అలా ఉంటుంది, అందుకనే ఒక మోరే తెస్తాను.
చెట్టుకు పూసినవైతే బాగా నిండుగా పెట్టచ్చు. నాకు ఇష్టం అండి దేవుళ్ళకి పూలు పెట్టి బాగా అలంకరించి చూసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే గుడికి బయలుదేరామండి. మేము ఏ గుడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, శక్తిపీఠం మాకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చే లోపలే 2:30 అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.